తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం కింద స్మార్ట్ కార్డులు ఇచ్చేందుకైతే ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్‌కు దీనికి సంబంధించిన కార్యదర్శి నాగిరెడ్డి అయితే 3 కార్డులను చూపించడం కూడా జరిగింది. ఏ కార్డ్ సెలెక్ట్ అయితదో ఒకసారి సీఎం రేవంత్ రెడ్డికి చూపించాక ఫైనల్ చేద్దామని చెప్తున్న పరిస్థితి. ముందుగా ఆ జిల్లాల్లో, మండలాల్లో ఈ కార్డులను పైలట్ ప్రాజెక్ట్ కింద ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేద్దామంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఈ స్మార్ట్ కార్డులు ఎలా ఇవ్వబోతున్నారు? అసలు ఈ స్మార్ట్ కార్డ్ చరిత్ర ఏందని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే స్మార్ట్ కార్డులను తొందరలోనే సిద్ధం చేయాలని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. జూన్ 2న అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునైతే మహిళలకి స్మార్ట్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లయితే తెలుస్తుంది. రాష్ట్ర బడ్జెట్ సన్నాహ సమావేశంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క సచివాలయం సమావేశం నిర్వహించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఇటు పొన్నం ప్రభాకర్, ఆర్టీఎంసీ నాగిరెడ్డితో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు. 2026-27 రాష్ట్ర బడ్జెట్‌లో ఆర్టీసీకి నిధుల కేటాయింపు ప్రతిపాదనను ఎండీ నాగిరెడ్డి బట్టికి వివరించినట్లయితే తెలిసింది. ఈ సందర్భంగా మహాలక్ష్మి ఉచిత ప్రయాణానికి సంబంధించిన వీలైనంత త్వరగా స్మార్ట్ కార్డులను అందించాలనే నేపథ్యంలో ఉన్నట్టయితే ప్రభుత్వం తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎండీ 3 రకాల స్మార్ట్ కార్డులను అయితే డిప్యూటీ సీఎం మంత్రి పొన్నం ప్రభాకర్ చూపించారు. తొలుత జిల్లాలో, మండలంలో పైలట్ ప్రాజెక్ట్ కింద వీటిని అమలు చేసి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వీటిని అమలు చేసే అవకాశం ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. తర్వాత వీటిని సీఎంకు కూడా చూపించి సీఎం కూడా ఓకే అయితే ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద సుమారు 5 లక్షల మందికి స్మార్ట్ కార్డులు ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. చిప్పుతో కూడిన స్మార్ట్ కార్డులు తయారీకి సుమారు 75 కోట్ల రూపాయలు ఖర్చయ్యే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి. మొత్తాన్ని ఆర్థిక సహాయ రూపంలో ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరినట్లయితే తెలిసింది. ఇప్పటికే బస్సుల్లో అయితే మహిళలు ఆధార్ కార్డులతో ప్రయాణం చేస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే ఇక నుంచి అలాంటి ప్రతి ఒక్క మహిళకు స్మార్ట్ కార్డుతో పాటు ఒక చిప్ కార్డ్ ఉన్న స్మార్ట్ కార్డ్ అంటే మనం ఇంచుమించు ఏటీఎం కార్డ్ లెక్క ఉంటది. అలాంటి ఏటీఎం కార్డ్ ఇవ్వనున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే ప్రతిసారి ఈ కార్డును తీసుకెళ్ళడానికి, ఆధార్ కార్డు తీసుకెళ్ళడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈసారి చిప్‌తో కూడిన కార్డ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ముందుగా పైలట్ ప్రాజెక్ట్ కింద మండలాలు, జిల్లా వ్యాప్తంగా అమలు చేయనున్నారు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ స్మార్ట్ కార్డ్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వీటిపైన కసరత్తు చేసిందని మనం తెలుసుకోవచ్చు. మరి చూడాలి జూన్ 2 వరకైతే ఈ కార్డులు ఇచ్చే అవకాశం ఉందా లేదా అనేది.